మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం సాయంత్రం కుంకుమ నీళ్ళతో ఇలా చేయండి చాలు, 1 గంటలో కోట్లు దూసుకు వస్తాయి. కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే మీ జీవితం మారిపోతుంది. వద్దన్న డబ్బే డబ్బు. కుంకుమకు మన హిందూ ధర్మంలో చాలా విశిష్టత ఉంది. లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో కుంకుమ ఒకటి. లక్ష్మీదేవి నివాస స్థానాలలో కుంకుమ ఒకటి. కుంకుమ లేనిదే ఏ పూజ వ్రతం మొదలవదు. అలాగే కుంకుమ లేకుండా ఏ ముత్తైదువు బయటకు వెళ్ళదు. కుంకుమ మన జీవితంలో ఒక భాగం. అలాంటి కుంకుమను నీటిలో వేసి ఈ పరిహారం చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రేపు ఆదివారం సాయంత్రం రాబోయే ఈ అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన కుంకుమ నీళ్ల పరిహారం మీ జీవితంలో ఆర్థికపరమైన అద్భుతాలను సృష్టించడానికి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు అనంతమైనవి మరియు అద్భుతమైనవి. ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారో వారికి ఇది ఒక వరం లాంటిది. ఈ పరిహారం చేసిన కేవలం 1 గంటలోనే దీని ప్రభావం మొదలై మీ ఇంటిని పట్టి పీడిస్తున్న దరిద్రము, అరిష్టాలు మరియు దుష్టశక్తులు పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి అమాంతం పెరిగి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వచ్చేలా చేస్తుంది. ఈ పరిహారం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే, ఇది మీ సంపాదనకు అడ్డుపడుతున్న కంటికి కనిపించని అడ్డంకులను, నరదృష్టిని మరియు ఈర్ష్యతో కూడిన ఇతరుల ఏడుపును పూర్తిగా నాశనం చేస్తుంది. తద్వారా మీ ఆర్థిక మార్గాలు సుగమం అవుతాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మరియు మీరు ఊహించని మార్గాల ద్వారా ధనలాభాన్ని పొందుతారు. ఇది కేవలం డబ్బును ఆకర్షించటమే కాకుండా ఇంట్లో మనశ్శాంతిని, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతను మరియు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఎవరైతే అప్పుల బాధల నుండి శాశ్వత విముక్తి కోరుకుంటున్నారో మరియు కోట్లు గడించే స్థాయికి ఎదగాలని కలలు కంటున్నారో వారికి ఈ పరిహారం ఒక రాజమార్గం లాంటిది. దీనివల్ల వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఆటంకాలు తొలగి ప్రమోషన్లు లభిస్తాయి మరియు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పరిహారం మీ తలరాతను మార్చి మిమ్మల్ని కుబేరులుగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. మరి రేపు ఆదివారం సాయంత్రం కుంకుమ నీటితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ సృష్టిలో ఊపిరి ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం ఉండటం సహజం. అయితే అన్ని కష్టాల కన్నా అత్యంత బాధాకరమైనవి, మనిషిని నిలువుగా దహించి వేసేవి మరియు దీర్ఘకాలం పాటు వెంటాడేవి కేవలం ఆర్థికపరమైన సమస్యలు మాత్రమే. నేటి సమాజంలో ధనం మూలం ఇదం జగత్ అన్నట్లుగా డబ్బు లేనిదే మనిషికి విలువ అనేది లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. చాలామంది సామాన్యులు మరియు మధ్యతరగతి ప్రజలు తమ దైనందిన జీవన అవసరాల కోసం, పిల్లల చదువుల ఫీజుల కోసం, అనుకోకుండా వచ్చే ఆరోగ్య అత్యవసరాల కోసం లేదా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకొని జీవితంలో స్థిరపడదామనే ఆశతో అప్పులు తీసుకుంటూ ఉంటారు. అయితే తీసుకునే సమయంలో ఆ అప్పు చిన్న మొత్తంగానే అనిపించినా కాలం గడిచే కొద్దీ అది వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయి అసలు కంటే వడ్డీనే కొండంత భారమే చివరకు ఆ కుటుంబం మొత్తాన్ని మింగేసే ఒక పెనుభూతంలా మారిపోతుంది. ఆ అప్పులను తిరిగి చెల్లించే మార్గం కానరాక, గడువు తీరిపోతున్న చేతిలో చిల్లి గవ్వలేక ఎంతోమంది నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు నరకయాతన అనుభవిస్తారు. అప్పు ఇచ్చిన వారి నుండి వచ్చే ఒత్తిడి, ఫోన్ కాల్స్, అందరి ముందు వారు చేసే అవమానాలు భరించలేక సమాజంలో తలదించుకోలేక జీవిస్తూ ఉంటారు. మరొక వైపు ఇంకొందరి పరిస్థితి ఇంకా విచిత్రంగా, బాధాకరంగా ఉంటుంది. వీరు రాత్రింబవళ్ళు కష్టపడతారు, బాగానే సంపాదిస్తారు, కానీ ఆ డబ్బు ఇంటికి చేరేసరికి నీళ్ళలా ఖర్చయిపోతుంది. చేతికి వచ్చినట్టే వచ్చి ఎందుకు పనికిరాని వృధా ఖర్చుల రూపంలోనో లేదా ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యం రూపంలోనో డబ్బు మొత్తం మాయమైపోతుంది. ఎంత పొదుపు చేద్దామనుకున్నా ఇంట్లో చిల్లిగవ్వ నిలవదు. బీరువాలు ఎప్పుడూ ఖాళీగానే దర్శనమిస్తాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక రూపంలో ఆర్థిక సమస్య కుటుంబాన్ని చుట్టుముట్టే ఉంటుంది. దీనికి తోడు మరికొందరు మంచి మనసుతో, నమ్మకంతో తమ దగ్గర ఉన్న డబ్బును స్నేహితులతో, బంధువులకు అవసరానికి అప్పుగా ఇస్తారు. కానీ ఆ డబ్బు తిరిగి రాక అడిగితే బంధాలు తెగిపోతాయేమోనని భయపడుతూ
తమ కష్టార్జితం వృధా అయిపోయిందని, తమ మంచితనమే తమకు శాపమైందని, నమ్మిన వారే మోసం చేశారని లోలోపల కుమిలిపోతూ తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటారు. ఈ విధంగా డబ్బు పరంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా, అది నిరంతరం వచ్చే అనవసరపు ఖర్చులైనా, వ్యాపారంలో ఊహించని భారీ నష్టాలైనా, చేతిలో డబ్బు ఆగిపోకపోవటం అయినా, లేదా ఎంత కష్టపడినా, ఎంత నైపుణ్యం ఉన్నా ఆర్థిక ఎదుగుదల లేకపోవటమైనా సరే, దీనికి మూల కారణం మీ జాతకం మాత్రమే కాదు, మీ ఇంటి వాతావరణంలో పేరుకుపోయిన కంటికి కనిపించని దుష్టశక్తి, మీ ఎదుగుదలను చూసి ఇతరులు ఏడ్చే ఏడుపు వల్ల పుట్టిన నరదృష్టి, లేదా నిరంతరం మీ ఇంటిలోనికి ప్రవేశిస్తున్న ప్రతికూల శక్తి ప్రధాన కారణాలు అయి ఉండవచ్చు. నరదృష్టి సోకితే నల్లరాయి కూడా పగులుతుంది అన్నట్లుగా ఈ ఈర్ష్య, అసూయలనే శక్తులు మీ ఆర్థిక ప్రగతిని అడ్డుకుంటాయి. లక్ష్మీదేవి మీ ఇంటి గడప తొక్కకుండా అదృశ్య అడ్డుగోడలను నిర్మిస్తాయి. అందుకే మీరు ఎంత సంపాదించినా అది మట్టిలో పోసిన పన్నీరులా వృధా అవుతుంది. అటువంటి భయంకరమైన ప్రతికూల శక్తులను, మీ సంపాదనపై పడిన ఆర్థిక దిష్టిని మరియు పూర్వజన్మల నుండి వెంటాడుతున్న పాత కర్మ బంధాలను సమూలంగా తొలగించడానికి సాక్షాత్తు లక్ష్మీదేవిని మీ ఇంటికి, మీ జీవితానికి శాశ్వతంగా ఆహ్వానించడానికి ఈ కుంకుమ నీళ్ల పరిహారం ఒక శక్తివంతమైన ఆయుధంలా, ఒక వేగవంతమైన పరిష్కారంలా పనిచేస్తుంది. మీ జాతకంలో ఉన్న ఆర్థికపరమైన గ్రహదోషాలను, మీ ఇంటి వాస్తులోని శక్తి లోపాలను సరిదిద్ది సానుకూల ధన ప్రవాహాన్ని, సుస్థిర సంపదను మీ వైపు ఆకర్షించే అద్భుతమైన శక్తి ఈ చిన్న పరిహారానికి ఉంది. ఈ రోజుల్లో విపరీతంగా పేరుకుపోతున్న ఈ ఆర్థిక క్లేశాల నుండి, అప్పుల ఊబి నుండి విముక్తి పొందడానికి, తక్షణమే మీ అదృష్టాన్ని మార్చుకోవడానికి, ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో, దరిద్రంతో, అదృష్టం లేక సతమతమవుతూ ఉన్నారో అలాంటి వారందరూ కూడా రేపు ఆదివారం సాయంత్రం లేదా రాత్రి ఈ మహత్తర పరిహారాన్ని తప్పకుండా పూర్తి నమ్మకంతో ఆచరించాలి. దీనివల్ల మీ ఆర్థిక దుఃఖాలకు, కష్టాలకు శాశ్వత విముక్తి లభిస్తుంది. మరియు మీరు ఎంతో కాలంగా కలలు కంటున్న కోట్లు, ఐశ్వర్యం అతి త్వరలో మీ సొంతమవుతాయి. ఈ పరిహారం వల్ల కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆ డబ్బుతో పాటు ఇంట్లో సుఖశాంతులు, కుటుంబ సభ్యుల మధ్య ఆనందము మరియు ఎంతో అవసరమైన మానసిక స్థిరత్వం కూడా లభిస్తాయి. ఎందుకంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతేనే జీవితం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఇక ఈ శక్తివంతమైన మరియు సులభమైన పరిహారాన్ని ఆచరించే విధానాన్ని వివరంగా తెలుసుకుందాము. ఈ పరిహారాన్ని మీరు ఆదివారం రాత్రిపూట భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించడానికి ముందు చేసుకోవాలి. రాత్రి వేళల్లో ప్రతికూల శక్తి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని వెంటనే గ్రహించి తొలగించడానికి ఈ సమయం అత్యంత అనుకూలమైనది. ముందుగా మీరు ఒక పూర్తిగా శుభ్రంగా ఉన్న పగుళ్ళు లేని గాజు గ్లాసును మాత్రమే తీసుకోండి. లోహంతో చేసిన పాత్రలు, ప్లాస్టిక్ పాత్రలు దీనికి అస్సలు. గాజు గ్లాసు అనేది శక్తిని సులువుగా ప్రసారం చేయడానికి, గ్రహించడానికి అనువైన మాధ్యమం. ఆ గాజు గ్లాసులో శుభ్రమైన, త్రాగడానికి ఉపయోగించే మంచినీటిని సగం కంటే కొంచెం ఎక్కువగా పోయండి. ఆ తరువాత అందులో చిటికెడు మంచి నాణ్యత గల పసుపుతో కూడిన శుద్ధమైన కుంకుమను వేయండి. కుంకుమ నీటిలో పూర్తిగా కలిసిపోయి ఆ నీరు కషాయ వర్ణంలోనికి మారేలాగా చూసుకోండి. ఆపై కొద్ది మొత్తంలో కల్లుప్పు లేదా గల్లులుప్పును తీసుకోండి. ఈ ఉప్పుకు ఇంట్లో వస్తువుల్లో మీపై పేరుకుపోయిన దిష్టిని, ప్రతికూల శక్తిని, దురదృష్టాన్ని తనలోనికి లాక్కునే అపారమైన శక్తి ఉంది. దీనితో పాటు 2 లేదా 3 చిన్న కర్పూరం బిళ్ళలను కూడా ఆ నీటిలో వేయండి. కర్పూరం వెంటనే కరకపోయినా పర్వాలేదు. ఈ 3 దివ్య వస్తువులు కుంకుమ, కల్లులుప్పు, కర్పూరం నీటితో కలిసినప్పుడు అవి మీ ఇంట్లోని ధన సంపదను అడ్డుకునే శక్తి నిరోధకాలను తొలగించడానికి పనిచేసే ఒక అద్భుతమైన శక్తివంతమైన ద్రావణంగా మారుతాయి. ఇప్పుడు ఆ గాజు గ్లాసును మీ 2 చేతులతో పట్టుకోండి. గుండె దగ్గర లేదా నుదిటి దగ్గర పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ మనసులోని ఆర్థిక సమస్యల గురించి, అప్పుల బాధల గురించి, ధనలాభం కోసం మీ సంకల్పాన్ని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ మనసులో స్పష్టంగా చెప్పుకోండి. మీ కోరిక, మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే ఈ పరిహారం యొక్క ఫలితం అంత వేగంగా, శక్తివంతంగా ఉంటుంది. మీ అప్పులన్నీ తీరిపోయి మీరు కోటీశ్వర్లు అయినట్లు ఊహించుకోండి. మీరు మీ సంకల్పాన్ని, సమస్యలను చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆ శక్తివంతమైన నీటి గ్లాసును మీ ఇంట్లో తిప్పటం అనే ప్రక్రియను ప్రారంభించండి. మొట్టమొదటిగా ఈ పరిహారంలో అత్యంత ముఖ్యమైన భాగం మీ ఇంట్లో డబ్బు దాచే ప్రదేశం.
అంటే మీ బీరువా, లాకర్, సేఫ్ లేదా క్యాష్ బాక్స్ దగ్గర ఆ గ్లాసును తీసుకొని దానికి అపసవ్య దిశలో అంటే గడియారం తిరిగే దానికి వ్యతిరేక దిశలో 3 సార్లు తిప్పండి. ఆ ప్రాంతంలో పేరుకుపోయిన ఆర్థిక దిష్టి, దరిద్ర శక్తి వెంటనే ఆ నీటిలోనికి లాగబడుతుంది. ఆ తరువాత మీ ఇంటిలోని అన్ని గదులలో, ప్రతి మూలల్లో, ముఖ్యంగా చీకటిగా ఇరుకుగా ఉండే ప్రదేశాలలో, పాత వస్తువులు ఉండే చోట ఆ గాజు గ్లాసును నెమ్మదిగా తిప్పుతూ రండి. నెగటివ్ ఎనర్జీ ఏ మూలల్లో దాక్కున్నా అది ఈ శక్తివంతమైన నీటిలోనికి ఆకర్షింపబడుతుంది. అన్ని గదులలో తిప్పటం పూర్తయిపోయిన తర్వాత చివరిగా ఆ గాజు గ్లాసును మీ హాల్ రూమ్లో ఉన్న మెయిన్ డోర్ దగ్గర అంటే తలుపు మూలన లేదా తలుపు వెనుక భాగంలో ఎవరికీ కనిపించిన ప్రదేశంలో రాత్రంతా ఉంచండి. అలా పెట్టడం వల్ల ఆ నీరు రాత్రంతా ఇంట్లో ఉన్న మొత్తం ప్రతికూల శక్తిని, దరిద్ర శక్తిని తనలోనికి లాక్కుని మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క సానుకూల శక్తి ప్రవేశించడానికి అడ్డుగా ఉన్న నిరోధకాలను తొలగిస్తుంది. మీ ఇంటికి ఒక శక్తివంతమైన రక్షా కవచంలా పనిచేసి ప్రతికూలతను పీల్చుకుంటుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మీరు నిద్రకు ఉపక్రమించవచ్చు. మరుసటి రోజు ఉదయం అంటే సోమవారం రోజున మీరు నిద్ర లేచిన వెంటనే దంతాలను శుభ్రం చేసుకుని ముఖం కడుక్కున్న తర్వాత ఆ రాత్రి పెట్టిన కుంకుమ నీటి గ్లాసును తీసుకుని వెంటనే ఇంటి బయటకు వెళ్ళాలి. ఇక్కడ మీరు అత్యంత కీలకమైన మరియు అతి ముఖ్యమైన నియమాన్ని గుర్తుంచుకోవాలి. ఆ నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి లోపల ఉన్న షింక్ లేదా టాయిలెట్ డ్రైనేజ్లో పోయకూడదు. ఎందుకంటే ఆ నీరు అత్యంత ప్రతికూల శక్తిని, మీరు తొలగించాలనుకున్న దురదృష్టాన్ని పీల్చుకున్న నీరు. దాన్ని ఇంట్లోనే పారబోస్తే ఆ ప్రతికూల శక్తి మళ్ళీ ఇంట్లోనే ఉండిపోయి సమస్యలు తిరిగి వస్తాయి. కాబట్టి ఆ నీటిని మీ ఇంటి దగ్గరలో కాకుండా కొంచెం దూరంగా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళండి. ఎవరూ పెద్దగా నడవని ప్రాంతంలో, మురికి కాలువలో లేదా భూమిలో పోయవచ్చు. ఒకవేళ వీలైతే ఏదైనా చెట్టు మొదలు దగ్గర పోయటం చాలా ఉత్తమం. ఇది ప్రకృతికి నెగిటివ్ ఎనర్జీని శుద్ధి చేసే శక్తిని ఇస్తుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే అందరూ నడిచే రోడ్డుపై, ప్రధాన రహదారులపై లేదా శుభ్రంగా ఉన్న వీధుల్లో ఈ నీటిని పోయకూడదు. అలా చేయటం అశుభం. ఈ విధంగా మీరు ఆ నెగిటివ్ ఎనర్జీని మీ ఇంట్లో నుంచి, మీ జీవితంలో నుంచి శాశ్వతంగా బయటకు పంపిస్తారు. ఈ పరిహారం పూర్తి చేసిన తర్వాత ఆ గాజు గ్లాసును శుభ్రంగా 10 సార్లు కడిగి మళ్ళీ మామూలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఒక్క పరిహారాన్ని కేవలం ఒకే ఒక్క ఆదివారం రాత్రి అత్యంత నమ్మకంతో, పవిత్ర మనసుతో చేయటం ద్వారా మీ డబ్బుకు ఉన్న దిష్టి దోషం తొలగిపోతుంది. మీ ఆర్థిక అదృష్టం తక్షణమే తెరుచుకుంటుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. మీ అప్పుల బాధలు తొలగిపోయి కోట్లు దూసుకువచ్చే అదృష్టం, ఐశ్వర్యము అతి త్వరలో మీ సొంతమవుతుంది. ఇది నిస్సందేహంగా మీ జీవితంలో స్థిరమైన, నిరంతర ధన ప్రవాహాన్ని తీసుకొచ్చే ఒక దివ్యమైన తాంత్రిక పరిహారం. కాబట్టి నిశ్చయంగా పూర్తి నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించి మీ జీవితంలో కోటి కాంతుల వెలుగును, అంతులేని సంపదను చూడండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.